వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33 నుంచి 37 వచనాలు చదువుతున్నాను. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది. నామంలో ఈ రోజు మనం చదువుకున్న వాక్యం చూస్తే ఆయన అంటున్నాడు, అప్రమాణము ప్రమాణము అనగా ఏంటంటే, ప్రమాణం అనగా మాట ఇవ్వడం. ప్రామిస్ అని, ప్రామిస్ అంటే మాట ఇవ్వడం. మీకు తెలియదు కాబట్టి మాట ప్రామిస్ అన్నమాట. మనం ఎంతమందికి ప్రామిస్ చేస్తాం ఈ రోజులో? అలవాటు ఉందా ఎవరికైనా? చాలా మందికి అలవాటు ఉంటుంది. మాట్లాడితే ఒట్టు 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 అంటారు. మనం చెప్పేదాన్ని ఎదుటి వారు నమ్మాలి అని తాపత్రయంతో మనం ఏం చేస్తామండి, ఆ ఒట్టుని ఆయుధంగా వాడతాము. ఆ ఒట్టుని ఆయుధంగా వాడతాము. ప్రతిదానికి కూడా నీ మీదొట్టు నా మీదొట్టు అని మాట్లాడుతుంటారు. అది చెప్పకపోతే వారు చెప్పే మాటకి యొక్క స్థిరత్వం వారి మనసులో కలగదన్నమాట. అయితే దైవ గ్రంథం చెప్తుంది, ఒట్టు అనేది మనకి అస్సలు ఉండకూడదు అని చెప్తున్నారు. అది తప్పేంటి అని అంటే, దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయో దేవుడు కొన్ని మాటలు మనం మాట్లాడుకుని నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను. అసలు ఒట్టు అనేది ఏ సందర్భంలో వాడతాం? ఎదుటి వారిని, మన ఇంటి వారిని, లేకపోతే మన స్నేహితుల్ని, మన వారిని ఒప్పించే క్రమంలో మన ఒట్టును వాడతాం. అసలు అంత ఒప్పించాల్సిన అవసరత వచ్చిన సందర్భాలు ఏంటి అంటే, అంతగా ఒప్పించాల్సి వస్తుంది అంటే ఎక్కడో అక్కడ మనం ఏం చేస్తున్నాం, మొట్టమొదటిగానే ఒక చిన్న మిస్టేక్ దాంట్లో చేయడం మొదలు పెట్టామని అర్థం. అంటే ఎదుటివారు మనం ఎంత చెప్పినా వినట్లేదు. అప్పుడే కదా వాడతాం ఒట్టుని. అండ్ ఎప్పుడైనా వాడతారు ఇక్కడ ఎవరైనా? ఓకే, ఒప్పుకోలేదు, మేము వాడడం నాకు తెలియదని అంటారేమో అని భయం వేస్తుంది. అయితే అసలు ఆ ఒట్టుని ఆయుధంగా వాడే ప్రక్రియలో ఎక్కడ మొదలు పెడతామంటే, మన మాటని తీర్మానించాలి, మన మాటని స్థిరపరచాలి. ఎదుటి వారు మన మాటని నమ్మి తీరాలి. నమ్మకపోతే మన జీవితానికి ఒక నష్టం. ఎందుకంటే నీవు నమ్మక ద్రోహం ఆల్రెడీ చేసావు కాబట్టి. ఏం జరిగింది? ముందుగానే మన వల్ల ఏం జరిగిందండి? ఒక పొరపాటు జరుగుతూ ఉంది. ఒక గ్రహపాటులోకి మనం వెళ్ళాము. ఇప్పుడు మన వారిని మనం ఒప్పించుకోవాలి. మన వారిని మన మీద నమ్మకత్వాన్ని పెంచుకోవాలి. చాలా సార్లు ఒట్టు వేసినప్పుడు పాపం బాగోదు, నా మీద ఒట్టు నీ మీద ఒట్టు అని వేసుకుంటారు కాబట్టి బాగోదు అని నమ్ముతారు. కానీ ఆ విషయం యాజ్ టీజ్ గా ఎదుటి వారి మనసులో అనుమానంగానే ఉంటుంది. ఎందుకు అంగీకరిస్తారంటే, నీవు వేసిన ఒట్టుని బట్టి. నువ్వు అంతగా నువ్వు హృదయ పరితాపం చెందావు కాబట్టి ఒప్పుకుంటారు తప్ప ఆ యొక్క విషయాన్ని అయితే నమ్మరండి. నాకు తెలిసి ఎవరు కూడా అది ఎందుకు దాన్ని రైట్ చేయరంటే, ఇంకా బాగోదు, ఒట్టేసినా నమ్మవా? మళ్ళీ పైపెచ్చి ఏమంటారు? నేను ఒట్టేసినా నమ్మవా? నా మీద ఒట్టేసుకున్నాను ఏమంటారు? నేను చచ్చినంత ఒట్టు అంటారు. ఏంటి అసలు నేను చచ్చినంత ఒట్టు అంటే? అలా మీనింగ్ ఏంటో తెలియదు అసలు నాకైతే. అంటే నేను చచ్చిపోయినంత ఒట్టు. నేను చచ్చిపోవడం ఎంత సహజమో మన ఆత్మకి తెలుసు కదా. నేను చావడం ఎంత సహజమో ఈ మాట కూడా అంతగా నీకు చెప్తున్నాను. అంత సహజంగా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాను. కానీ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు, ఒట్టు అనేది నీ యొక్క జీవితానికి సరిపడనది, దాని జోలికి వెళ్ళకు అంటాడు. ఎందుకట? చదువుదామండి. 34వ వచనం చదువుతున్నాను. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆగండి. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యేసయ్య చెప్తూ ఉన్నారండి. నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మాట ఎవరు చెప్తున్నారండి? మనం చదువుకోబోయే మాటలన్నీ యేసయ్య చెప్తున్నారు. ఎవరితో? నాతో, నీతో.
చూద్దామండి. చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు అని చదువు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. ఆగుదాండి. ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఎంత మాత్రము అంటే ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినప్పటికీ కూడా నీవు ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడని ఒట్టు పెట్టుకోవడానికి లేదంటాడు. ఎందుకంటండి అది దేవుని యొక్క మహారాజు యొక్క సింహాసనం అంటండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సింహాసనం మీద ఒట్టేసేసి అంత సాహసం చేయగలమా? అసలు ఒట్టేసే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? అక్కడ ఎదటి వారు మనల్ని నమ్మట్లా, నమ్మించాల్సిన అగత్యం మనకు వచ్చింది. ఇప్పుడు నమ్మించి తీరాలి, నమ్మించకపోతే ఈ జీవనం గడవదు. వారి యొక్క నమ్మకాన్ని కోల్పోతే మన భద్రత మన జీవితంలో జరగాల్సిన అంటే మన జీవిత స్థిరత్వాన్ని కోల్పోతామేమో అని అభద్రతతో మనం ఒట్టిని ఆయుధంగా వాడుతున్నాము. ఇప్పుడు దేవుడు అన్నాడు ఆకాశం తోడని ఒట్టు పెట్టద్దు, అది నా సింహాసనం, మహారాజు యొక్క దేవదేవుని యొక్క సింహాసనం అని చెప్తూ ఉన్నారండి. సరే, ఇంకా కిందకి చదువుదాం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. ఏంటంటే భూమి మీద చాలా మంది వేస్తారండి. భూమాత మీద ఒట్టు అంటా ఉంటారు భూమిని. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? బ్లాక్ చేస్తున్నట్టుగా పడుతుందండి మనల్ని. దేవుడు ఇంత ఇబ్బంది పడతాడు అనుకోలేదు దేవుడు, అనిపిస్తుందా? ఎక్కడికి ఏది ఇవ్వకపోతే నేనేం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలో అద్భుతమైన నడిపింపు ఉందండి, తొందరపడద్దు. ఆయన అన్నాడు భూమి తోడనవద్దు, ఇదేంటిది? అది ఆయన పాదపీఠము. హల్లెలూయా. ఈ భూమి ఏంటండి? ఆయన పాదపీఠము. ఆయన పాదపీఠాన్ని మనం అభద్రతతో, ఒక అబద్ధంతో మనం టచ్ చేయొచ్చండి? చేయొచ్చా? చేయకూడదు. అంటే ఒట్టు అనేది ఎప్పుడు వస్తుంది మన జీవితంలోకి? ఒక అభద్రత, ఒక భయము, ఎదుటి వారు నమ్మని స్థితిలో, అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన స్థితి కలుగజేసింది కాబట్టి అప్పుడు ఒట్టు పెడతాం. అయితే ఆకాశము తోడంటే అది దేవుని యొక్క మహాసింహాసనం అంట. మరి భూమి మీద ఒట్టేద్దామంటే అంటున్నాడు ఇది నా పాదపీఠము, నా పాదపీఠాన్ని అబద్ధంతో ఎలా టచ్ చేస్తావు? మాకు టచ్ చేయకూడదు అంటాడు. ఇంకొకటి చూద్దాం, కింద చూద్దాం. యెరూషలేము తోడనవద్దు, అంటే అది మహారాజు పట్టణం. అది మహారాజు పట్టణం. ఇదిగో మా కల్వరి చర్చ్ మీద ఒట్టు, బైబిల్ మీద చాలా మంది అంటారు అన్యులు బైబిల్ మీద ఒట్టేస్తావా అంటా ఉంటారు. మనమైతే వారిని పక్కన పెడదాం. మనమైతే మన ఆలయం మీద, బైబిల్ మీద మన ప్రమాణం ఒట్టు అని చెప్పకూడదండి. ఎందుకని? ఆ ఒట్టు వెనకాల ఒక అబద్ధం ఉంది, ఒక అభద్రత ఉంది. కాబట్టి ఆ అబద్ధంతో మనం ప్రభు మీద ఒట్టు వేయకూడదు. ఇదేంటంటే దేవుని దేవాలయంలో దేవుడు ఎలా అన్నాడండి? ఇది ఏమందంట? దేవుని యొక్క పట్టణం అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దైవ ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈయన సన్నిధి యొక్క సమాధానం మనం పట్టుకెళ్తాం. ఎన్నో బాధలతో వస్తాం, ఎంతో ఒంటరితనంతో వస్తాం, ఒక్కోసారి దిక్కు తోచని స్థితిలో వస్తాం. ఈ సన్నిధిలోకి వచ్చి మోకరించగానే మనకు ఒక నెమ్మది దయచేస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, పాటల ద్వారా నెమ్మదిస్తూ ఉంటాడు, స్తుతి ఆరాధన ద్వారా మన మనసులో ఉన్న భయాలన్నీ తొలగిస్తూ ఉంటాడండి దేవుడు. ఎందుకంటే ఇది ఆయన నివసించే పట్టణం అని చెప్పబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఒకవేళ చిన్నతనంలో కొన్ని అల్లరి పనులు చేస్తాం కదా, ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఆ వీధిలోంచి వెళ్ళం. ఎందుకంటే మా చుట్టాలు ఆ వీధిలోంచి వద్దు. ఏం చేస్తాం? ఆ వీధిలోంచి వద్దు, మా చుట్టాలు పై వీధిలోంచి వెళ్ళిపోతే మా చుట్టాలు లేరు, ఆ వీధిలోంచి. ఇప్పుడు దేవుడి యొక్క ఈ యొక్క మహారాజా పట్టణంలో, దేవుడు నివసించే పట్టణంలో ఈ ఆలయం మీద కానీ బైబిల్ మీద కానీ అన్నటువంటి దేవుడు ఒట్టు వేయకూడదంటండి. కింద చదువుతాం. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, ఇది కూడా వద్దా? నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. ఇప్పుడు మన మీద నా మీద ఆ కంగారులో ఏవో వేసేసుకుని తల కొట్టేసుకుంటా ఉంటాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు నీ తల నీది కాదు,
ఈ తల ఒట్టు పెట్టడానికి లేదు, నీది కాదు, అది నేను సృజించుకున్నాను, నీది కాదు. ఎందుకు కాదు? నీ వెంట్రుక ఒకటి తెల్లగా చేసుకో, తెల్లగా కాదు నలుపుగా చేసుకో. పెయింట్ వేస్తాం సార్ చెప్తామా దేవుడికి? అది కానీ ఒరిజినల్ గా తెచ్చుకో అంటాడు దేవుడు. తేగలమా? తేలేవు. కాబట్టి అంటే నీది కాని వస్తువు మీద నీ ఒట్టి ఎలా వేస్తావు? మన వస్తువు అయితే మనం ఒట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నీది కాదు, నాది, నేను సృజించుకున్నాను నేను నిన్ను. ఇప్పుడు నీ మీద నువ్వు ఒట్టేసుకోవడానికి నీకు అధికారం లేదు. నువ్వెవరివి? నువ్వు నా సొంతం అని చెప్తున్నాడు. ఇంకా చదువుదాం, ముందు చదువుదాం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. చాలు. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాడు. ఒట్టు ఎందుకు పెట్టద్దు అన్నాడంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలంట. ఎలా ఉండాలంటే మన మాట? అవునంటే అవును, కాదంటే కాదు. ఆ మూర్ఖత్వం చాలా ఉంది నాలో అనుకున్నామేమో. ఆ మూర్ఖత్వం గురించి చెప్పట్లేదంటే, ఆ మూర్ఖత్వం అయితే మాలో పుష్కలంగా ఉంది. నేను అన్నదే జరగాలి అనే మూర్ఖత్వం చాలా టన్నులు కొద్ది మన నిండా నిండిపోయింది. నేను చెప్పింది ఎందుకు జరగదు, ఇది జరిగి తీరాలి, నేను అన్నదే కరెక్ట్, నా మాటే రైట్, నా మాటే చెల్లుబడి అవ్వాలి, నేను ఏం చేసింది అదే అందరూ కూడా ఒప్పే అవ్వాలి. ఈ మూర్ఖత్వం చాలా టన్నుల కొద్ది మనలో నిండిపోయింది. కానీ దేవుడికి దీని గురించి చెప్పట్లేదండి ప్రియ బిడ్డలారా. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలంటే నీలో నిజాయితీ మాత్రమే ఉండాలి అని చెప్తూ ఉన్నాడండి దేవుడు. మనలో ఉండాల్సింది ఏంటండి? యథార్థత ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. యథార్థత అంటే ఒక మాటను మాట్లాడేమంటే అది ఖచ్చితమైన మాట అయి ఉండాలి, యథార్థమైన మాట అయి ఉండాలి. అది ఒకవేళ నీకు నష్టం కలుగజేస్తున్నప్పటికీ కూడా నీ మాట యొక్క స్వభావం మారకూడదు. అంటే నీ హృదయం నిండా ఏముండాలని? యథార్థత ఉండాలి, మూర్ఖత్వం ఉండకూడదు అని చెప్తున్నాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. అంటే ఎలా ఉండాలండి? యథార్థత, పవిత్రత, పరిశుద్ధత మన హృదయం నిండా, మన మాట నిండా నింపబడి ఉండాలి. దైవ గ్రంథం చెప్తుంది, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని చెప్తున్నాడు. మనకు తెలుస్తూ ఉంటుంది. ఒకరు కోపంగా ఉన్నాడని ఎలా తెలుస్తుందండి? ఒకరు ప్రేమగా మనతో మాట్లాడుతుందని ఎలా తెలుస్తుంది? ఆ మాట వల్లే తెలుస్తూ ఉంటది అనమాట. ఆ మాట తీరు వల్ల, ఆ సభ్యత సంస్కారాల వల్ల వారు మనకు గౌరవం ఇస్తున్నారో లేదో మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే దేవాదేవుడు అంటూ ఉన్నాడు, నీ మాట చాలా యథార్థంగా ఉండాలి. యథార్థత కోల్పోయి చాలా కాలం అయిపోయిందంటే భక్తులమే, బాప్తిసాలు తీసుకున్న వారమే, గొప్ప ప్రార్థన జీవితం కలిగిన వారమే, కానీ మన నోట యథార్థత లోపించిన కారణాన్ని బట్టి మన దేన్ని ఆశ్రయించాల్సి వస్తుందండి? ఒక అబద్ధాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. దానికి మించింది ఏదైనా నీ నోట ఉంటే అది దుష్టుడి నుంచి వచ్చిందని చెప్తున్నాడు. దుష్టుడైన అపవాది నుంచి నీకు వచ్చింది. ఆ అపవాది మాట నువ్వు పలుకుతున్నావంటే అపవాది స్వభావం నీ హృదయంలో నింపబడితేనే అది పలుకుతున్నావు. అపవాది బయట నుండి పలికించడండి. అపవాది ఎక్కడుంటాడండి? మనలోనికి వెళ్ళి మనలోంచి వాడి మాటలు పలికిస్తా ఉంటాడు. దేవాది దేవుడు అంటాడు, నీ మాట, నీ హృదయము యథార్థంగా ఉండాలి, నిజాయితీగా బ్రతకడం అలవాటు చేసుకో. చాలా మంది ఏ ఎండకా గొడుగు పట్టేస్తాడు కదండి. చాలా మందిలో ఉంటది, ఏ ఎండగా పోలే, సరే అంటే పోయే, సరే అంటే పోయే అని అనుకుంటారు. కానీ అది దేవుడు మెచ్చే స్వభావం కాదు అని చెప్తున్నాడు. నువ్వు కరెక్ట్ గా నిజాయితీతో బ్రతుకు. ఇప్పుడు మనం నిజాయితీగా మాట్లాడే అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ తాత్కాలికంగా సమస్యలు రావచ్చేమో, కానీ తర్వాత యథార్థత మన హృదయం నిండా నింపబడి, యథార్థత మన హృదయం నిండా నింపబడి ఉంటది. దేవాదేవుడు అదే చెప్తున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీనికి మించి ఏదైనా నువ్వు మాట్లాడుతుంటే దుష్టుడి నుండి పుట్టింది. దుష్టుల్లో ఏముందండి? అబద్ధం ఉంది, మోసపరిచే గుణం ఉంది. దుష్టుల్లో ఏముందండి? మోసపరిచే గుణం ఉంది. మోసపరిచే మాటలు మన ఇంటి వారికి మనం చెప్తూ ఉన్నామేమో, మన స్నేహితులకి మనం చెప్తూ ఉన్నామేమో, మభ్య పెట్టే మాటలు ఉంటాయండి, లౌక్యంతో కూడిన మాటలు ఉంటాయండి.
ఎవరి దగ్గర ఉంటాయండి అవన్నీ కూడా? దుష్టుని దగ్గర ఉన్న మాటలు ఏంటంటే చాలా లౌక్యం కలిగి చాలా మంది మాట్లాడతారు, చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాం అనుకుంటారు. కానీ అది దేవుడు అంటాడు అది దుష్టుని స్వభావము, అది నా బిడ్డలకు ఉండాల్సిన స్వభావం కాదు. నువ్వు అవునంటే అవును. ఇబ్బంది వచ్చిందా, ప్రాణం పోయినా దైవ గ్రంథం చెప్తుంది, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా అబద్ధం జోలికి వెళ్ళకు అని దేవుడు చెప్తాడు. మనం చిన్నదానికే అబద్ధం ఆడేస్తాం. ఇది అసలు అది మన జీవితానికి ఏమి ఉపయోగం లేకపోయినప్పటికీ కూడా ప్రతి చిన్న విషయానికి కూడా క్రైస్తవులు అనే భయం కూడా మర్చిపోయామండి. బాప్తిస్మం తీసుకున్నాము, నేను నా తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నాను అనే మర్చిపోయి ప్రతి చిన్న విషయానికి కూడా అదే మనం చెప్పే అబద్ధం వల్ల మన జీవితానికి ఉపయోగం రాదండి. కానీ మనం ఏం చేస్తామంటే అబద్ధాన్ని ఆశ్రయిస్తూ ఉన్నామంట. దేవాదేవుడు చెప్తున్నాడు అది నీ ఆత్మీయ స్థితికి క్షేమం కాదు. ఎందుకు క్షేమం కదండి? పరలోక రాజ్యం వెళ్ళాలని ఇక్కడ కూర్చున్నాం, ఎంతో ప్రయాసంతో కుటుంబాన్ని మనం విడిచిపెట్టాము, మన యొక్క లాభాలన్నీ విడిచిపెట్టాము, ఇక్కడ కూర్చున్నాము. కూర్చున్న తర్వాత కూడా అదే స్వభావంలో ఉంటే పరలోక రాజ్యం చేరలేమని చెప్తూ ఉన్నాడు. మన మాట బాగుండాలంటే మన హృదయంలో మన హృదయం యొక్క ఆలోచన బాగుండాలి. ఎలా అంటే ఇప్పుడు మనకి శత్రువైన వాళ్ళు ఒకరు వస్తూ ఉన్నారు, మనం వాళ్ళ గురించి రకరకాల మాటలు అనుకుంటా ఉంటాం హృదయంలో. ఎప్పటి నుంచో కుటుంబాల్లో గొడవలు ఉంటాయి కదండి, ఒకరి మీద ఒక అభిప్రాయం ఉంటది. అభిప్రాయంతో మనం అప్పుడు అలా చేశారు తన, అప్పుడు ఇలా చేశారు, ఇప్పుడు ఇలా చేసిందని తలంచుకుంటాం. కానీ మనం మళ్ళీ అనుకునే ఎందుకు వదిలిపెట్టారు, ఎందుకు దేవుడే చూసుకుంటాడు, విడిచిపెట్టద్దా అని ఒక సమయాలు అనుకుంటాం. కానీ వారు ఎదురొచ్చినప్పుడు ఏం చేస్తాం, ఆ మాట వారిని అనకుండా, వారిని నిందించకుండా వారిని విడిచిపెట్టాం. అప్పుడు కానీ తృప్తి రాదు. వారిని ఆ మాటకి మాట అప్పచెప్పకుండా మనం విడిచిపెట్టమండి. దేవుడు అంటున్నాడు అది కాదు నీలో ఉండవలసింది. యోసేపు గారు మరియమ్మ గారి యొక్క భర్త అంటే యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి గారైన యోసేపు గారు మరియమ్మ గారు గర్భవతి అయిందని తెలిసిన తర్వాత ఒక మాట అనుకుంటాడండి, ఆమెను అవమానపరచ నల్లక, ఆమెను అవమానించకూడదు అనుకున్నాడండి. మనమైతే ఏం చేస్తాం, సమయం చూస్తాను, మంచి సమయం చూస్తాను, వదిలిపెట్ట. మనం ఆల్రెడీ తీర్మానించుకున్నట్టు ఆ హృదయంలో ఆ మాటకి మాట అప్పచెప్పి తీరుతాను, ఆ పనికి పని అప్పచెప్పి తీరుతాను, నేను మర్చిపోను, ప్రాణం పోయినా పగ సాధిస్తాను అంటాడు. దేవుడు అంటున్నాడు నీవు అలా తీర్మానాలు చేసేసుకుంటే వాటి వల్ల నీ ఆత్మీయ స్థితి దెబ్బతింటది, నీ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటది, నీ బిడ్డల యొక్క అభివృద్ధి దెబ్బతింటది. కానీ దీనివల్ల శాపమే తెచ్చుకుంటావు, కానీ మేలేమీ జరగదని దైవ గ్రంథం చెప్తుంది. మన మాట నిజాయితీగా ఉండాలని, మన మాటలో స్పష్టత ఉండాలి, మన మాటలో యథార్థత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన యథార్థవంతుడండి. తండ్రి యొక్క స్వభావాలు మనలో ఉండాలండి ఖచ్చితంగా. మన బిడ్డలను చూసినప్పుడు చెప్తూ ఉంటారు మీ పిల్ల మీకులానే ఉందండి, లేకపోతే మీ అమ్మాయి మీకులాగే ప్రవర్తిస్తుంది. ఇవన్నీ చెప్పడం నీకు ఎంత సంతోషం అయినప్పుడు, మరి నీవు ఆయన రక్తంలో కడగబడి ఆయన అరచేతుల్లో చెప్పుకున్న నీవు మాత్రం నీ తండ్రి స్వభావాన్ని కాకుండా దుష్టుని యొక్క స్వభావాన్ని ఎందుకు డెవలప్ చేసుకున్నావు? పనిగట్టుకున్నావు. దుష్టుని యొక్క స్వభావాన్ని ఎందుకు, మోసాన్ని అబద్ధాన్ని ఎందుకు పెంచి పోషిస్తున్నావు దేవుడు అడుగుతున్నాడు. దానివల్ల నువ్వు శాపమే తెచ్చుకున్నావు, కానీ దానివల్ల నీకు ఏమి లాభం చేయకూడదు. తాత్కాలికంగా నీకు లాభం కలుగుతున్నట్లుగా కనిపిస్తుంది, కానీ ఏ మాత్రం కూడా లాభం కాదు అని దేవదేవుడు చెప్తున్నాడండి. అయితే నేను కొన్ని విషయాల్లో చాలా ప్రాక్టీస్ అండి. ఇది ఎలా సాధ్యం అంటే అబద్ధం ఆడకుండా ఇప్పటికిప్పుడు మానాలంటే మానలేమండి. ఎందుకని మన నరాల్లో జీర్ణించుకుంది. చిన్న విషయాలు కూడా నేను చాలా మందిని చూశాను, ఓరేంటమ్మా అంటే కూడా అబద్ధమే. ఏమైంది, తినేస్తారా, వచ్చిన వాళ్ళు తీసుకుపోతారా అనే డౌట్ నాకు ఎప్పుడు ఉంటుంది. అసలు అట్లీస్ట్ కూరలో కూడా అబద్ధం చెప్తూ ఎంత భయంకరమైన అబద్ధాల జీవితం జీవిస్తున్నారో ప్రజలు. అది మనకు కుదరదని దేవుడు చెప్తున్నాడండి. ఆ అబద్ధం వల్ల శాపం వస్తుంది. అది ఎవరిది, ఆ లక్షణం ఎవరిది? దుష్టుడిదండి. ఎవరిని మనం మభ్య పెడుతున్నాం? మనల్ని మభ్య మనం అనుకుంటున్నాం, మన వారిని మనం మభ్య పెడుతున్నాం, మన వారిని మనం ఒప్పిస్తున్నాం. నేను ఈ ఒట్ల వల్ల లేకపోతే నా మాటల వల్ల నేను మా వారిని అంటే మా ఇంటి వారిని కానీ మన స్నేహితులను కానీ నేను మాయ చేశాను, నేను మభ్య పెట్టేయగలిగాను, నేను దొరకలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో.
దేవుడు అంటున్నాడు, అది నువ్వే మోసం చేసుకునే ప్రక్రియ, అది దుష్టుడి నుంచి వచ్చింది, కానీ అది నీ క్షేమకరమైనది కాదు. ఎందుకంటే నీ తండ్రిలో నా తండ్రిలో ఆ స్వభావం లేదండి. అబద్ధం ఉందండి నీ తండ్రిలో, నా తండ్రిలో అయితే అబద్ధం లేదండి. ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. నా తండ్రి పరిశుద్ధుడండి, పవిత్రుడండి, ఆయనలో కళంకం ఏమీ లేదండి. ఆయన అంటున్నాడు, నిన్ను నా బిడ్డగా నా స్వరూపంలో మార్చుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నీలో కూడా ఒక కళంకమైన మచ్చైన దాగైన ఉండని సంఘము ఆయన కావాలంటండి. హల్లెలూయా. పెళ్లి కుమార్తె ఆయనకి ఎలాంటి పెళ్లి కుమార్తె కావాలో తెలుసా అండి? మీకు తెలుసా? ఆయన రెండవ రాకలో వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్తాడు. ఎలా ఉండాలంటే అప్పటికి ఒక మచ్చ కానీ, ఒక కళంకం కానీ, ఒక డాగైనా ఉండకూడదండి. మనం ఆయన ఇంటి ఇప్పుడు పెళ్లి సంబంధాలు మీరందరికీ వివాహం జరిగింది. మీ అందరికీ వివాహం జరిగిన ప్రక్రియలో మీకు సంబంధం, మా బ్రదర్స్ సంబంధాలు చూడడానికి వచ్చినప్పుడు ఎవరైనా అమ్మాయి మంచిది కాదు అంటే, ఇప్పుడు మా బ్రదర్తో మీ వివాహం జరిగేదండి? అమ్మాయి మంచిది కాదండి, పర్లేదు అయినా చేసుకుంటానని వస్తారండి, ముందుకు వస్తారు. మనుషులకే ఇంత స్వచ్ఛత అవసరమైతే నీ తండ్రికి నా తండ్రికి చాలా స్వచ్ఛత అవసరమైనదండి. మనం చాలా తేలిగ్గా విశ్వాస జీవితాన్ని తీసుకుంటూ ఉన్నాం. అంటే తాత్కాలికమైన ఈ యొక్క గడువు గడిచిపోతే సరిపోద్ది అని అనుకుంటూ ఉన్నాం. కానీ అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి దుష్టుడు సాతానుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీకు అలవాటైపోయి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం అలవాటైపోయింది, దాపరికం అలవాటైపోయిందని ప్రభు మాట్లాడుతున్నాడు. అది దుష్టుడిది నీ తండ్రి లక్షణం అయితే తానేం కాదని చెప్తున్నాడు. మన యథార్థత కలిగి ఉండాలంటే, యథార్థంగా మాట్లాడితే ఒకవేళ ఇబ్బందులు ఎదురవుతున్నాయండి అంటే, యథార్థంగా మాట్లాడడానికి వేరు, నొప్పించకుండా మాట్లాడే తీరు వేరు. ఇప్పుడు ఎవరిలోనూ ఒక లోపం చూసామనుకోండి, ఇప్పుడు దేవుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడమన్నాడు కదండి, అబద్ధాలు చెప్పమన్నాడు కదా. అందుకని ఆవిడ చేసి ఏం కాలేదు, ఆవిడ ఎలా తప్పు చేసింది, ఎలా తప్పు చేసింది అది కాదండి దేవుడు చెప్పాలి. అవి చెప్పమల్లా వాటిని ఎలా అన్నాడంటే, ఎవరిలోనైనా ఏదైనా లోపం చూసినప్పుడు కోరుకుంటే ప్రార్థన చేయి, లేదా వారు ఒక్కరే ఉన్నప్పుడు అమ్మ ఇది మనం క్రైస్తవులం కదా, ఇది ఉండకూడదు, ఆలోచించు, ప్రార్థన చేసుకో, నేను కూడా ప్రార్థన చేస్తాను అనేంత మానవత్వం మనలో కావాలి, అంత కనికరం మనకు రావాలి. యోసేపు గారు అదే అనుకున్నాడు. మరియమ్మ గారు ఏదో ఆవిడ మరి ఆ అమ్మాయి చాలా మంచిది, కానీ ఎందువల్ల గర్భవతి అయిందో తెలియదు, ఈ విషయంలో నేను ఆమెను అవమానపరచను. అంటే అవమానపరచనంటే ఏంటి? వాళ్ళ ఇంటి మీదకి గొడవకి వెళ్ళను, వాళ్ళ ఇంటి మీద యుద్ధానికి వెళ్ళను, ఈ పెళ్లి కుదిర్చిన బయటికి లాగను. ఆయన అనుకున్నాడు, అంతే కదండి, పెళ్లి కుదిర్చిన బయటికి లాగను అంటారు ఏదైనా తేడా వచ్చిందంటే. ఇప్పుడు ఆయన అనుకున్నారు, మా పెళ్లి కుదిర్చిన బయటకు లాగను, వారి ఇంటి మీదకి వెళ్ళి మీ అమ్మాయి ఇంత తప్పు చేసింది, నన్ను మోసం చేసిందని నేను దెబ్బలాడను, ఎందుకంటే ఆమెను అవమానపరచను. ఆమె జీవితం ఆమెకి ఇష్టం. ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన యోసేపు గారు చూడండి, ఎంత గొప్ప. మరి మనలో అటువంటి లక్షణాలు ప్రభు డెవలప్ చేసుకోవాలని చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే, కాకరకాయ లక్కేకరకాయ అయినట్టు శ్వాస జీవితం వల్ల ఏమైతే పతనావస్థకి దిగజారుతుందని తెలిసి 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 మనం ప్రతి పనిని తెలిసే చేస్తున్నాం దేవుడు. ఇక్కడ తెలీదండి, బాప్తిస్మం తీసుకున్న మనకు అందరికీ తెలుసా? బాప్తిస్మం తీసుకున్న వారి సహితము తెలుసు ఏమని, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, పనులు బాగుంటే అసూయ పడకూడదు, ఏడవకూడదు అని చూసి ఇవన్నీ మనకు తెలుసా? తెలియకూడదు, తెలుసు, కానీ చేస్తూనే జరిగిపోతూనే ఉన్నాయి. మన జీవితంలో జరిగిపోతూనే ఉన్నాయి, మన జీవితంలో జరిగిపోతూనే ఉన్నాయండి. ఏది కూడా ఈ సర్వ ప్రపంచంలో ఎక్కడ లేదు. మరి అలాంటి దేవుడిని మోసం చేయడానికి, అలాంటి దేవుని సింహాసనం మీద ఒట్టి వేయడానికి ఎంతవరకు సాహసిస్తే, అంటే బైబిల్ మీద ఒట్టి వేయడానికి సాహసిస్తే ఒప్పుకో, ఆ క్షణానికి నువ్వేమన్నా ఆ క్షణమే నష్టపోతావు, కానీ మిగిలిన జీవితం అంతా బాగుపడుతుంది. తప్పు చేసినప్పుడు ఒప్పేసుకున్నారనుకోండి, అక్కడితో అది వదిలిపోతే సమస్య కొంతవరకే ఉంటుంది, మరలా అది నేను వేధించదు. కానీ దాన్ని పట్టుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా అది ఏదో ఒకనాడు నీ జీవితాన్ని కాల్చి వేస్తూ ఉంటుందండి.
ఎవరో చెప్పారు అప్పుడు, అబద్ధానికి కాళ్ళు చేతులు ఉండవంటండి. దానికి మన కాళ్ళు చేతులు అన్ని తల ముక్కు అని మొండమే ఉంటుందంటండి. అబద్ధం మొండమే ఉంటుందంటండి. మనము దానికి కాళ్ళు చేతులు కళ్ళు అన్ని ముక్కు అన్నీ మనం పెట్టుకుంటూ వెళ్ళాలంటండి. ఎంత కష్టమైందో అది. ఏదో ఒక రోజు మన జీవితాన్ని కార్చిచ్చులా కార్చేయక ముందే నీ జీవితాన్ని సరి చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో అబద్ధం ఉంటే ఒకవేళ తాత్కాలికమైన లాభం అది అసలు లాభం కానే కాదు. తాత్కాలికంగా మనం ఒడ్డున పడ్డాం అనుకుంటున్నాం. జాగ్రత్త, అది ఒక మాయ అండి అబద్ధం అనేది. ఎందుకంటే అది దుష్టుడి నుంచి వస్తుంది. దుష్టుడి నుంచి వచ్చేది ఏది కూడా క్షేమకరం కాదండి. దుష్టుడి నుంచి వచ్చేది ఏది కూడా క్షేమకరమైంది కాదు అని చెప్పబడుతుంది. ఒక అబద్ధం నుంచి వచ్చే లాభం మనకెంత మాత్రము క్షేమం కాదండి. ఇప్పుడు అబద్ధం ఆడుతాం, డబ్బు సంపాదిస్తాము, అది వెళ్ళిపోయే మార్గాలు ఎన్ని ఉంటాయో మనకు తెలియదండి. దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తాడు, అబద్ధం ఆడి నువ్వు డబ్బు సంపాదించకు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధం ఆడి నువ్వు డబ్బు సంపాదించొద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. మన డబ్బు అయ్యో పిల్లల్ని పోషించుకోవడానికే కదండి తిప్పలన్నీ నువ్వు అంటున్నావు. మోకాళ్ళు వేసి నువ్వు ప్రభుని ఆశ్రయిస్తే ఆయన నీకు బిడ్డలనిచ్చింది. ఆమె ఆహారం లేక వస్త్రం లేక చంపేయడానికి కాదండి. ఆయన అంత అశక్తుడు కాదు. నా తండ్రి అయితే నువ్వు అబద్ధాలు ఆడి మోసం చేసి వాళ్ళని వెళ్ళి మాయ చేసి సంపాదించే సంపాదన చేత నీ బిడ్డలకి పెంచడం నా దేవునికి అసలు ఇష్టమే లేదండి. ఎందుకంటే ఆయన నీకు బిడ్డలు ఇచ్చాడంటే వారిని పోషించడానికి గల సామర్థ్యము నీకు ఇచ్చి తీరుతాడు. అబద్ధం ఆడి సంపాదించొద్దు అంటున్నాడు ఆయన. దుర్వ్యాపారం చెయ్యొద్దు అంటున్నాడండి. దుర్వ్యాపారం ఏదైనా చేస్తూ ఉన్నాను, దుర్వ్యాపారము ఏమైనా చేస్తూ ఉన్నామా జాగ్రత్త. మనం నష్టపోయేది చిన్న విషయం కాదు. మనకు ఒక లాభంగా కనిపిస్తుంది, కానీ నష్టపోయేదే ఒక జీవితాలనే నష్టపోతా ఉండి తరతరాలు నష్టపోతా ఉండి. జాగ్రత్త. నీవు చేసిన ఒక అవిధేయమైన అబద్ధం, ఒక అబద్ధాన్ని నువ్వు పెంచి పోషిస్తూ దానికి అన్ని పెట్టుకుంటూ చెలవలు పలవలుగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయావు. అంత బాగానే ఉంది కదా, అంత చాలా బాగుంది కదా, నువ్వు చక్కగా నువ్వు నిదానంగా ఉంటావు. కానీ అది నీ వెనకాల కార్చిచ్చులా నీ బిడ్డల భవిష్యత్తుని కాల్చివేస్తా ఉంటావు. అందుకే దేవుడు ఆజ్ఞిస్తుంది, అబద్ధాలను ఆశ్రయించకండి. వాడు దుష్టుడి నుంచి వచ్చే ఆ లక్షణాలు ఏవి కూడా నీకొద్దు. ఎందుకంటే నా రక్తంలో నిన్ను కడిగాను నేను, నా స్వరూపంలో నిన్ను తయారు చేసుకున్నాను నేను, నా స్వరూపం ఇచ్చాను, నా యొక్క గుణ లక్షణాలను ఇచ్చాను నేను. నీవు అధైర్యపడి అటు ఇటు నువ్వు పరుగులు పెట్టొద్దు. నీకున్న స్థితిని బట్టి నువ్వు సంతోషించాలి అని చెప్పేదానికి. ఎందుకంటే దేవుడు చెప్తా ఉన్నాడు, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతోషించడం నేర్చుకో అని చెప్తున్నాడు.